మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ పర్యటించారు. మందమర్రి గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు శ్రవణ్ మృతదేహానికి నివాళులు అర్పించి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి అయ్యా అవ్వ లేకుండా అనాథగా మారిందని తెలిపారు. సింగరేణిని సీఎండీ సంబంధిత మంత్రి పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. AK5 మైన్లో నిన్న జరిగినటువంటి సంఘటనలో శ్రవణ్ కుమార్ అనేటటువంటి ఒక 32 సంవత్సరాల యువకుడు చనిపోవడం చాలా బాధాకరం. మా అందరినీ కూడా చాలా ఆవేదనకు గురి చేసినటువంటి సంఘటన. గడిచిన 20 నెలలుగా సింగరేణిలో యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అనవసరమైనటువంటి వర్క్ ప్రెషర్, పని ఒత్తిడి, లాభార్జన ధ్యేయంగా, ప్రొడక్షనే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం కార్మికుల మీద పెడుతున్నటువంటి తీవ్రమైనటువంటి పని భారము, ఒత్తిడి, దానివల్ల అనేక అనర్థాలు గడిచిన 20 నెలల్లో జరిగినాయి. ఇవాళ సింగరేణి పరిస్థితి ఎట్లుందంటే అయ్యలేదు అవ్వలేదు అన్నట్టు అయిపోయింది. సీఎండీ పట్టించుకుంటలేడు, సంబంధిత మంత్రి పట్టించుకుంటలేడు, ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది.